హలో పీపుల్, వెల్కమ్ టు జ్యోతి శెట్టి వ్లాగ్స్. ఇవాళ స్పెషల్ వచ్చేసి 5 మినిట్స్లో నూడిల్స్ ఎలా తయారు చేసుకుందామో తెలుసుకుందాం. ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదామా. ముందుగా అయితే ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసి జీలకర్ర ఆవాలు వేసి కరివేపాకు వేసి చిన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్ అండ్ పొడువుగా చాప్ చేసుకున్న పచ్చిమిర్చి వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. పెద్దగా కట్ చేసుకుంటే ఫ్లేవర్ అనేది యాడ్ అయ్యి మనకి మంచిగా ఉంటుంది టేస్ట్ అనేది. ఇప్పుడు కొంచెంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై అయ్యి చేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పడితే కొంచెం ఫ్లేవర్స్ అనేది యాడ్ అవుతాయి. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసేసుకోండి. ఇది మంచిగా ఫ్రై అయ్యాక ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టుగా ఆనియన్స్ అనేది కొంచెం బ్రౌనిష్గా వస్తే టేస్ట్ ఫ్లేవర్స్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటాయి. సో ఇలాంటి ఫామ్లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు టమాటో కెచప్ యాడ్ చేసుకోవాలి. స్వీట్నెస్ ఎక్కువ ఇష్టం ఉన్న వాళ్ళు కొంచెం ఎక్కువగా యాడ్ చేసుకోండి. తక్కువగా ఇష్టం ఉన్న వాళ్ళు కొంచెం లైట్గా యాడ్ చేసుకున్నా సరిపోతుంది. సో టమాటో కెచప్ యాడ్ చేసుకున్నాక సోయా సాస్ అనేది ఓన్లీ ఫ్లేవర్ కోసం మాత్రమే. లైక్ పుల్లగా ఇష్టం ఉంటే కొంచెం ఎక్కువగా యాడ్ చేసుకోండి, లేకపోతే లిమిటెడ్గా వేసుకున్నా సరిపోతుంది. ఇప్పుడు వచ్చేసి గ్రీన్ చిల్లీ సాస్ అనేది ఆల్రెడీ మనం పచ్చిమిర్చి యాడ్ చేసాం కాబట్టి సో కొంచెమైనా సరిపోతుంది. జస్ట్ ఫ్లేవర్స్ కోసం కొంచెంగా యాడ్ చేసుకొని ఇప్పుడు సాల్ట్ కూడా సరిపడా వేసేసుకోండి. సాల్ట్ సరిపడా వేసేసుకున్నాక కొంచెంగా కారం స్పైస్ లెవెల్స్కి మనకు తగ్గట్టుగా ఉంటుంది కదా, సో అలా కారం కూడా యాడ్ చేసేసుకోండి. యాడ్ చేసుకున్నాక ఒక్కసారిగా మొత్తంగా కలిపేసుకోండి. చూస్తున్నారు కదా వీడియోలో, ఇలా మొత్తంగా ఒకసారి కలిపేసుకొని మంచిగా మరగనివ్వాలి. ఆయిల్ పైకి తేలుతుంది అంటే ఆల్మోస్ట్ అది బాగా మరిగినట్టే. సో ఇప్పుడు కొంచెంగా గరం మసాలా యాడ్ చేసుకోండి. అండ్ మీ దగ్గర ధనియా పొడి కానీ జీలకర్ర పొడి కానీ ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. అది యాడ్ చేసుకోవడం వల్ల ఇంకొంచెం ఫ్లేవర్స్ అనేది పెరిగి మనకి మంచి టేస్ట్ని ఇస్తుంది. ఇప్పుడు ఈ నూడిల్స్ క్లిప్ మిస్ అయింది, బట్ చెప్తాను. ఒక వాటర్లో ఈ నూడిల్స్ వేసి కొంచెం ఆయిల్ కొంచెం ఉప్పు వేసి మంచిగా మరగనించి ఉడికించుకోవాలి. ఉడికించుకున్న వాటిని పక్కన పెట్టేసి దానికి ఆయిల్ అప్లై చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఆ పక్కన పెట్టేసుకున్న వాటిని ఇప్పుడు యాడ్ చేసేసుకొని మంచిగా మిక్స్ చేయాలి. ప్రతి ఒక్క నూడిల్స్కి మనం చేసిన మసాలా మంచిగా పట్టనివ్వాలి. సో లాస్ట్గా కొంచెంగా కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకుంటే మన నూడిల్స్ రెడీ. ఎంత టేస్టీగా ఉందో అండి, చూస్తున్నారు కదా మీరే. టెంప్టింగ్గా ఉంది కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్.